జ్ఞాపకం చేసుకుని ఇక ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుంటున్నారా. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, దయగలిగిన రాజా, కృప కలిగిన మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, అనేక దినములుగా ప్రభా ఇక కోవిడ్-19 కారణం చేత ప్రభా సంఘాలుగా మేము కూడుకునలేక ప్రభా మిమ్మల్ని ఆరాధించలేక, స్తుతించలేక ప్రభు మీ పాదాలు చెంత చేర్చబడిన వారమే. ప్రభా, ఇదిగో మీ యొక్క పాదాలు చెంత చేర్చబడి మిమ్మల్ని ఆరాధించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సేవల ప్రభు సమస్తాన్ని మీ ఆధీనంలో అప్పగించుకుంటున్నారు. ప్రభా, ఈ ప్రత్యేకమైన పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మిక సన్నిధానంలో ఉన్నటువంటి మేమందరము ప్రభా మీ కార్యం అనుభవించే వారికి ఆయతపరచుంది. ఈ వాక్యాన్ని ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు, ప్రతి బిడ్డకు పేరు పేరు ప్రత్యేకముగా ప్రభా మీ దైవికమైన ఆశీర్వాదములు బిడ్డలందరూ నిలపమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డ అవసరతలు మీరు తీర్చండి, అక్కర్లు మీరు తీర్చండి. ఆరాధన ఆశీర్వాదాలు బిడ్డలందరూ నిలపమని యేసు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నే సాగిద యేసునితో నా జీవిత కాలం ఎలా అనే పాట పడుకుంటూ దేవాది నామాన్ని కనపడుగా. సాగిన యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగిన యేసునితో నే జీవిత కాలమంతా, యేసుతో నడచెగా, యేసుతో నడిపెనా, యేసుతో నడచెగా, యేసుతో నడిపెనా, పరమున చేరగా నీ వెళ్ళెనా, పరమున చేరగా నీ వెళ్ళెనా, హానోకు వలె సాగెదా, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. మరచిన తండ్రియే విరచిన, తల్లియే మరచిన తండ్రియే విరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునిగా సాగేదా,
సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెనా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, శ్రమను వలె సాగెనా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెనా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెనా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడచెదా, యేసుతో నడచెదా, యేసుతో నడచెదా, యేసుతో నడిపెదా,
సర్వగలిగిన దేవుడు, సదాకాలము స్తుతి నొందదొక్కుతున్న దేవుడు ఆయనే మన దేవుడు, సదాకాలము స్తుతి నందునుగాక. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తప్పున ఎంత నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా అందరూ కలిసి పడతామా? నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, అందరూ కలిసి పడతామా? నా తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నీ చిత్తం చేయుటయే. నీకోసం జీవిస్తున్నా, నీవునే ప్రేమిస్తున్నా. నీకోసం జీవిస్తున్నా, నీవునే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోక తెరచితివా, పరలోక తెరచితివా. నాకై పరలోక తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నీ చిత్తం చేయుటయే.
పిలిచావు నీ సేవకై నాని మరచెదనా పిలిచావు నీ సేవకై నాని మరచెదనా నాని మరచెదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపనయెల్లా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే సంతోషించి స్తుతి పాడెదను తండ్రి సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడెదను ఎప్పుడయ్యా నిన్ను చూచెదను యేసయ్యా ఎప్పుడయ్యా నిన్ను చూచెదను నామది తప్పించలే నామది తప్పించలే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా అలములెల్లా నా తపనయెల్లా అలములెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే నా దేశమంతటి పరిపాలించుమయా నా దేశమంతటి సయా పరిపాలించుమయా పేదరికం తొలగాలే పేదరికం తొలగాలే అరాచకం ఆగాలే జయా నా దేశమంతటి పరిపాలించుమయా నా దేశమంతటి పరిపాలించుమయా పేదరికం తొలగాలే అరాచకం ఆగాలే పేదరికం తొలగాలే అరాచకం ఆగాలే యజమానుడా యజమానుడా నా యేసు రాజు యేసయ్యా మీకు స్తోత్రాలు అలములెల్లా నా తపనయెల్లా అలములెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నీ
కోసం జీవిస్తున్నా యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా యేసయ్యా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా యేసయ్యా, స్తోత్ర ప్రభా. బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా. నాకై పరలోకం తెరచితివా. నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా యేసయ్యా, నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యేసయ్యా, పరలోకం తెరచితివా. రాక్షసులై కందలా పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా, నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. నాకై పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా, 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 నా యేసు, నా యేసు. యజమానుడా, 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 నా యేసు రాజుడా యేసయ్యా. అలముడెల్లా నా తపనాయంతా, అలముడెల్లా నా తపనాయంతా. నీ చిత్తం చేయుటనే యేసయ్యా, నీ చిత్తం చేయుటనే. నా తలంపులెల్లా నా తపనాయంతా, నీ చిత్తం చేయుట యేసయ్యా. Lord, our desire to fulfill our call. అయ్యా, మా పిలుపును బట్టి మేము నడుచుకున్నవారిగా, అయ్యా, మా పిలుపును బట్టి మేము నడుచుకున్నవారిగా. ఇదిగో పరలోకము మా కొరకు తెరచబడి ఉంది. ఇదిగో అందులో చేరు జనాంగము సిద్ధపరచయ్యా. యజమానుడా, ఈ దేశమంతటిని పరిపాలించుమయ్యా. అందరూ కలిసి పడదామా? నా దేశమంతటిని, నా దేశాన్నయ్యా పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి. ప్రార్థన చేసుకున్నాము. వెతబడబోతున్న వాక్యాన్ని బట్టి, అలాగే
పరిస్థితులను బట్టి దేవాది దేవుడు తన కార్యములను మన ఎడల జరిగించినట్లుగా సదాకాలం నిలుచు దేవుడు, సదాకాలం స్తుతిలో కలిగిన దేవుడు, సదాకాలం మనందరినీ కాయుచున్న దేవుడు, స్తుతులకు పాత్రుడాయ ఆయన స్తుతి నొందునుగాక, ఆయన మాత్రమే స్తుతి నొందునుగాక. ప్రేమల తండ్రి మీకు స్తోత్రాలు, దయగలిగిన రాజా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు, ఈ పెంతెకోస్తు అనుభవం బట్టి మీకు స్తోత్రాలు. అయా దీనుడు రిక్తుడను ప్రభా మీ పాదాలను పట్టుకుని ప్రభా అయా మేము మా దేశాన్ని బట్టి, మా రాష్ట్రాలను బట్టి, ప్రపంచ నలుదేశాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అయా ప్రస్తుత విపత్కరమైన పరిస్థితుల్లో నీవు తప్ప వేరొకరు మాకు ఆధారము లేదు ప్రభా, ఆధారము నీవే ప్రభు, మా జీవితాలకు ఆధారము నీవే అయ్యా, మా జీవితాలను ఆదరించేవాడు నీవే, దైకుడు వాడు నీవే, స్థిరపరచేవాడు నీవే. మరల గొప్ప కార్యములను మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు, ఉన్నతమైన ప్రణాళికలు మనల్ని స్థిరపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, అత్యున్నతమైన కార్యాలతో మనందరినీ భద్రపరుచుతున్నందుకు మీకు స్తోత్రాలు, మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ కృప సదాకాలము మా మీద నిలుచున్న గాక. అయ్యా మీ కృపను బలపరుస్తూ దీనుడును అయ్యా మీ కృప గౌరవమును భద్రపరుస్తూ మీ మాటలు మా నోట వచ్చి అయ్యా ఒక సాధనములను వాడుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ వారికి ప్రత్యేకమైన వర్తమానాన్ని దయచేయమని యేసు వారి శ్రేష్టమైన పేరిట అడిగి పొందుకుని నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. టీవీ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? ఇది 11వ ఆదివారం. ఈ 11వ ఆదివారాలు, ఈ 11 ఆదివారం ప్రత్యేకంగా ప్రభు తన దయ కిరీటము మన మీద నుంచి ఇప్పటి వరకు క్షేమంగా మనందరినీ తన కృప కలిగిన హస్తాల క్రింద, రెక్కల క్రింద కోడి తన పిల్లలను ఎలాగో కాపాడుతుందో ఆయన పిల్లలమైన మనందరినీ పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ప్రభు కాపాడుతున్నందుకు దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా ప్రత్యేకంగా మరికొద్ది దినాల్లో మందిరాలు తెరవబడుతున్నాయి కనుక మనందరం కలుసుకోబోతున్నటువంటి సమయం త్వరితంగా రాబోతుంది. అందరూ బట్టి ప్రభుకి స్తోత్రం. కానీ ప్రభు మాత్రమే విపత్కరమైన పరిస్థితుల్లో మనల్ని ఆదరించువారు, ప్రభు మాత్రమే విపత్కరమైన పరిస్థితుల్లో మనల్ని నడిపించువారు, ప్రభు మాత్రమే ప్రతి పరిస్థితిని, అనానుకూల పరిస్థితులన్నింటినీ అనుకూలపరచగలిగిన వారు. ఓన్లీ our Lord Jesus Christ can solve every problem. ప్రతి సమస్యను ఆయన మాత్రమే రూపుమాపగలిగిన వాడు. కనుక ఎందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతి దినం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారని, ప్రతి కుటుంబంలో ప్రార్థన జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీకోసం కూడా నా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన బాగుని మాటలు మాట్లాడడానికి ముందుగా ఈ దినము ప్రత్యేకమైన వారము. ఈ ప్రత్యేకమైన దినాన్ని మనం ఏమంటామంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు అని పిలుస్తారు. The Holy Spirit came down to his people, for his people. పరిశుద్ధాత్ముడు తన ప్రజలైన వారి కోసం దిగి వచ్చిన రోజు అని చెప్పడానికి నేను ఏమాత్రము సందేహించటం లేదు. పరిశుద్ధాత్మతో అపోస్తలుడు నింపబడిన రోజు, అన్య భాషలతో మాట్లాడిన రోజు, మేడగది అనుభవం కలిగేటువంటి రోజు, ఈ ప్రత్యేకమైన రోజు. దేవునికి స్తోత్రం. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50వ దినమున ఈ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నట్లు మనము లేఖనాలలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 3:16లో మనం చదువుకున్నట్లయితే సీనాయి కొండ మీద జరిగినటువంటి అగ్ని మధ్యలో దర్శనమిచ్చిన దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడిగా మరలా మన మధ్యలోకి వచ్చి మనలను ఆదరిస్తున్న దేవుడు ఆయనే. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో ప్రభువారు తెలియపరిచినట్లు ప్రకారం నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని ప్రభువు చెప్పారు. The Holy Spirit knows that the comforter, ఆదరించువారు, వివేచన
వివేచన దయచేయవాడు, మనకు తగిన సమయమున సమయోచితమైన జ్ఞానమును దయచేయవాడు దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రత్యేకమైన దినంలో మనం కొన్ని ప్రత్యేకమైన సందర్భానుసారమైన మాటలు మాట్లాడడానికి నేను ప్రభు ఆత్మ చేత ప్రేరేపింపబడి మాటలు మీతో నేను పంచుకుంటున్నాను. దేవుని జనాంగమా, ఈ అపోస్తలుల యొక్క అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. ద అపోస్తలషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రజెంట్ క్రిస్టియన్ రిలీజియన్. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో, సమూహంలో అపోస్తలుల అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. వారు దేని చేత నడిపింపబడ్డారు అంటే ఈ లోక మర్యాదలను బట్టి వారు నడిపింపబడలేదు. వారు దేని చేత నడిపింపబడ్డారంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత వారు నడిపింపబడలేదు. వారు దేని చేత నడిపింపబడ్డారంటే పరిశుద్ధాత్మిక సహాయము చేత వారు నడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం కూడా అనేక మంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలని ప్రభు కోరుకుంటున్నారు. మనుషుల జ్ఞానం కాదు, మనుషుల యొక్క తెలివితేటలు కాదు, మనుషుల యొక్క మేధాశక్తి చేత నడిపింపబడుతుంది ఫెయిల్యూర్, ఇట్ విల్ బి ఫెయిల్యూర్. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు అది ఖచ్చితంగా ఒక శుభదినము, అది దైవికమైన దీవెనలు పొందుకునేటువంటి దినంగా మనం భావించవచ్చు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము వర్స్ 1 మొదటి వచనం నుండి ధ్యానం చేస్తుంటే చాలా జాగ్రత్తగా పరిశీలించండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నది. పెంతెకోస్తు అని ఒక దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేవి. ఈ మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు 133వ దావీదు కీర్తన జ్ఞాపకం వస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. దేవునికి స్తోత్రం. వారు ఐక్యతగా ఒక చోటకి ఎందుకు వచ్చారు? వారందరూ వేరు వేరు విభిన్నమైన విధానాలు కలిగిన వారు, విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు, విభిన్నమైన పనిపాటులు జరిగించుకుంటున్న వారు, విభిన్నమైన ఆలోచన శైలి కలిగిన వారు. కానీ వారందరూ రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే వారు ఏక ఆత్మను కలిగిన వారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో మనం కూడుకోవడానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి మనము ఆయన మందిర ఆవరణలోకి వచ్చినప్పుడు ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని తలంపులు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి పనిపాట్లు, మనం ఎన్ని విభిన్నమైన పనిపాట్లు జరిగించుకుంటున్నా దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విభేదాలకు తావులేదు, ఇక్కడ వైరుధ్యాలకు తావులేదు, ఇక్కడ కపటమైన మనస్సుకు తావులేదు, ఇక్కడ దేనికి తావులేదు. కేవలము దేవుని ఆత్మకు మాత్రమే తావు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, పెంతెకోస్తు ఒక దినం, ఒక పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడుకొనుండిరే. కూడుకొనుట అనేటువంటి మాటలు మనం ధ్యానం చేస్తూ, కూడుకోవడం అనంటే చాలా మంది ఏమనుకుంటారంటే కూడుకుంటే ఏం చేస్తారు అనంటే, చాలా మంది నేను గమనిస్తున్నటువంటి, నేను చెప్పుకున్నటువంటి మాట అంటే, మనం ఒక పర్టికులర్, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి మనం కూడుకున్నప్పుడు ఎక్కడ 2-3 కూడి నా నామము నిమిత్తము ప్రార్థిస్తారో, నా నామము నిమిత్తము ఏకీభవిస్తారో వారితో, వారి మధ్యలో నేను ఉంటానని ఒక ఆయన చెప్పారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా వినిపెట్టారా. ఎప్పుడైతే 2 లేక 3 కూడతారో అక్కడ ఎవరున్నట్లట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నేనే ఉంటానని చెప్పారు ప్రభు వారు. అంటే అర్థం ఏమిటంటే, ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని బట్టి ప్రార్థిస్తారో, ఆయన నామాన్ని బట్టి ఆయనను అడుగుతారో, ఆయన నామాన్ని బట్టి భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడులాగున ప్రభువే మన మధ్యలో ఉంటారు. మొట్టమొదటి మాట ఏంటంటే, మనము కూడుకున్నప్పుడు మనం అనేకమైన లోక సంబంధమైన మాటలకు తావు ఇవ్వకూడదు. మనము కూడుకున్నప్పుడు అనేకమైన నామాలు ఉచ్చరించడానికి వీలు లేదు.
కింద భూమి అంతే కానీ ఒకే ఒక్క నామము, అది పరమోన్నత నామము, అది ప్రభువైన యేసు క్రీస్తు అను నామమే ఉచ్చరింపబడాలి. ఎందుకంటే మనం అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆయన నిమిత్తము మనం కూడుకునేటప్పుడు ఆయన నామాన్ని మనం ఉచ్చరించేటువంటి వారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడైతే కూడుకుంటామో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే, పెంతుకోస్తు దినాన్ని మనం అనుభవించాలి అంటే మొదట మన హృదయం శుద్ధీకరించబడాలి. శరీరము శుద్ధి కాదు, శరీర శుద్ధి ప్రాముఖ్యమే, కానీ దేహ శుద్ధి కంటే హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేహం మీద ఉన్న మలినము పరులు చూస్తారు, కానీ హృదయంలో ఉన్న మలినాన్ని ప్రభువు చూస్తారు. ఇప్పుడు దేహ శుద్ధి చేసుకోకపోతే ఎంత వైరుధ్యమో, అలాగే హృదయ శుద్ధి చేసుకోకపోతే దేవుడు కూడా దాన్ని అంతగా ఇష్టపడడు. ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొదట మనము మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. కోపంతో ఉన్నామేమో, లేకపోతే ఇతరుల మీద ద్వేషంతో ఉన్నామేమో, అసహనంతో ఉన్నామేమో, అన్యాయ పనులు చేస్తున్నామేమో, అనేకమైన దేవునికి అసహ్యాన్ని పుట్టించే కార్యాలు మనం జరిగిస్తున్నామేమో. మొదట మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలాపును తీసివేసి ప్రభువా నన్ను కడుగు ప్రభువా అని ఆయనను మనం వేడుకొని ఆయన దగ్గర మనం కూడుకోవాలి. ఎప్పుడైతే మనం అలా కూడుకుంటామో జరిగేటువంటి పనులు ఏమిటి అని అంటే, రెండవ చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న వీళ్ళంతటా నిండెను. మూడవచ్చు, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త పరిశీలించాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఇప్పుడు భాషలతో మాట్లాడుతున్నారంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు అది అవసరమా అంటే కాదు. ఎందుకంటే మా కొంతమంది మనం భాషలతో మాట్లాడమండి ప్రభు మా ప్రార్థన ఆలకించడానికి కొంతమందికి సందేహాలు అంటే, చాలా మంది చాలా రకాలైన సందేహాలు కలిగి ఉన్నారు. ఈరోజు ఆ సందేహాలను నేను మీతో నివృత్తి చేయాలని ఆశపడుతున్నాను. భాషలతో మాట్లాడడం అనేది ఒక కృపా వరం. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. భాషలతో మాట్లాడడం అనేది ఒక కృపా వరం, అంటే కృప చేత పొందిన వరం. అంటే దానికి మన యోగ్యులము కాదు. కృప అనగా అర్హత లేని వాడిని అర్హునిగా చేయడం. వాస్తవానికి మనకు అది అర్హత లేదు, కానీ కృప వరం అంటే కృప చేత పొందిన వరం. భాషలతో మాట్లాడడం అనేది చాలా మంది దానిని ఎలా ప్రవర్తిస్తున్నారంటే, ఈ దినాల్లో అదేదో గొప్ప విధానం అని, భాషలతో మాట్లాడడం అనేది తప్పు అని నేను భావించను. అలా మాట్లాడే వారిని నేను కించపరుచున్నాను. కానీ బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, అయినారా మీరు భాషలతో మాట్లాడినప్పుడు అది సంఘమునకు ప్రయోజనకరంగా ఉండాలట. ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలా? సంఘమునకు ప్రయోజనకరంగా ఉండాలి. రెండవది, ఎవరైనా భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారిని ఆటంకపరచొద్దని పౌలు గారు చెప్తూ ఇంకో మాట చెప్పారు. ఏమనంటే, ఆ సంఘములో ఎవరు కూడా ఉండాలంటే ఆ భాషలకు అర్థం చెప్పేవారు కూడా ఉండాలి, వివేచన వరం కలిగిన వారు. ఇప్పుడు నేనేదో భాష మాట్లాడానండి, ఆ భాషకు అర్థం తెలియకపోతే అది వ్యర్థమే కదా. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, దానివల్ల సేవకునికి ప్రయోజనం లేదు, దానివల్ల సంఘానికి ప్రయోజనం లేదు, దానివల్ల సమాజానికి ప్రయోజనం లేకపోతే ఆ భాషలో మాట్లాడడం వల్ల దేవునికి మహిమ కలగకపోవడం మీద దేవుని నామం అవమానపరచబడుతుంది. కనుక భాషలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో గ్రహిస్తూ మాట్లాడాలి. పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతున్న వారికి స్పృహలో ఉంటారు, స్పృహ లేకుండా పడిపోరు. పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడేవారు వారు ఏమి మాట్లాడుతున్నారో, పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడుతున్నారో వారికి అవగతం అవుతుంది. కనుక ఉండే ప్రదేశాన్ని బట్టి ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉండాలట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి ఆత్మ వారి స్వాధీనంలో
ఉండాలి. ఇప్పుడు కొంతమంది కూడా డౌట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడవచ్చు అంటే అది ప్రయోజనకరంగా ఉంటే మాట్లాడవచ్చు. వ్యక్తికి కానీ, సంఘానికి కానీ, మన వ్యక్తిగతానికి కానీ. కానీ ఆ మాట్లాడుచున్నప్పుడు ఎవరైనా దానికి అర్థము చెప్పువారు ఉంటేనే కానీ దాన్ని మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటంటే భాషలతో మాట్లాడకపోతే ప్రభు ప్రార్థన ఆలకించాలా అంటే ప్రభువే చెప్పిన మాట ఏమిటంటే ఎవరైతే నన్ను ప్రభువుగా అంగీకరిస్తారో వారు పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడుతున్నారని ప్రభు చెప్పారు. అంటే ఎవరైతే స్వతహాగా ప్రభు యేసుక్రీస్తు వారి రక్షకులుగా అంగీకరిస్తారో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. కానీ కృపావరములు పొందుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. చాలా మందికి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చారు. దాని అర్థం ఏమిటంటే అది డబ్బులకు అమ్ముకోవడానికి కాదు ప్రభు ఇచ్చింది, ప్రభు నామాన్ని ఘనపరచడానికి. కొంతమందికి దేవుడు చక్కగా మంచి మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి గొప్ప ఫలం ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు నీ కష్టానికి ఫలం తీసుకోవచ్చు, కానీ ఎంతే కావాలని డిమాండ్ చేయవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఫలంతో ఆయన మహిమ కొరకే వాడతాడు. మనం ఒక పాత్ర అంతే, మనమే ఒక పాత్ర కాదు, అనేకమైన పాత్రలో మనం ఒక పాత్ర. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేనుంది కదా, నాకుంది కదా అని మనం విర్రవేయవలసిన అవసరం ఏమాత్రము లేదు. మనకంటే మహామహులనే పల్టీలు కొట్టేశారు గర్వించి. అందులో గొప్పవాడు మిస్టర్ లూసిఫర్. సంగీతం వచ్చు, జ్ఞానం ఉంది, సమస్తం ఉంది, తానే అనుకున్నాడు, అన్ని తానే అనుకున్నాడు. కింద పైనుంచి కింద పడిపోయాడు. మరలా పైకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా. బిడ్డ గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన కృపావరాలు అనగా, వరము అనగా ప్రభు ఇచ్చింది. నీకు చక్కగా ప్రభు దగ్గర కూర్చొని ప్రభు పని చేయడం నీకు ఇష్టమా? అది కూడా కృపావరమే. ఇదిగో ఎవరు ఏ పని చేయట్లేదండి, నేను కూడా ఏ పని చేయాలనుకోవద్దు. ప్రభు మందిరంలో ఏ పని చేసినా అది దేవుడి దృష్టికి యోగ్యమైనదే. మనుషులు చూస్తున్నారు, పాస్టర్ గారు మెచ్చాలి, లేకపోతే దైవజనుడు మెచ్చాలి, సంఘం మెచ్చాలని ఏ పని చేయొద్దు. మనం ఎవరు మెచ్చాలి తెలుసా? ప్రభువు మెచ్చాలి. ఎవరు మెచ్చాలి? మనల్ని ప్రభువే మెచ్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభువు మెచ్చితే మనుషులు మెచ్చాల్సిన అవసరం లేదు, మనుషులు మెచ్చితే ప్రభు మెచ్చాల్సిన అవసరం లేదనే అర్థం. కనుక ఎవరు మెచ్చాలి అని అంటే దేవుడు మెచ్చాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక పని చేస్తున్నామంటే 10 మంది చూడాలి, 10 మంది మనల్ని పొగడాలి, 10 మంది దృష్టిలో మనం కనబడాలి. అంటే అర్థం ఏంటంటే అక్కడ చూస్తున్న ఆయన మనకు అవసరం లేదు, ఇక్కడ చూస్తున్న వారికి మనకు చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒక మాట చెప్తాను, దేవుని మందిరంలో చీపిరి పట్టుకుని తుడిచిన ప్రభు దృష్టిలో యోగ్యమైందే. ప్రభు కోసం ఇంత పని చేసిన చాలు, అది దానిలో యోగ్యమైనది ఉంటాడు ప్రభు. అందుకే ప్రభు ఒక మాట చెప్పారు, బలా నమ్మకమైన మంచి దాసుడా. పెద్ద పెద్ద పనులు అప్పగించాల్సిన చిన్న పని, అది యోగ్యం కాదేమో, అది నీ దృష్టికి గొప్పది కాదేమో, మనుషుల దృష్టికి గొప్పది కాదేమో, మనుషులు దాన్ని త్రోసి వేసేదేమో, కానీ దేవుడు దాన్ని కూడా లెక్కలో తీసుకుంటాడట. కొంచెములో నమ్మకముగా ఉన్న వానికి ఘనమైన వాటిని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి కొంచెం నమ్మకం ఉండాలని మనం ఇష్టపడమే, కానీ ప్రభు దాన్ని ఇష్టపడుతున్నారట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భాషలతో మాట్లాడకపోతే ప్రభు ప్రార్థన ఆలకించదా? ఖచ్చితంగా ఇది విరుద్ధమైన పోదే. ఎందుకంటే నువ్వు ఎలాగో ప్రార్థన చేసిన ప్రభు వింటాడు. 25:33 ప్రకారం రాయబడిన మాట, నీవు నాకు మొర్ర పెట్టు అన్నది. కానీ నువ్వు భాషలతో మాట్లాడితేనే కానీ నేను వింటానని ప్రభు ఎక్కడ చెప్పలేదు. తనతో పరిశుద్ధాత్మ పొందుకోవద్దనా? కాదు, ఏమాత్రం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. కృపా వరముల చేత ప్రభు మహిమ కొరకే. ఎవరి కోసం? మరలా చెప్తున్నానండి, ఎవరి కోసం? ప్రభువు మహిమ కోసం. ఇష్టరాకులు తీసేసిన దేవునికి దృష్టిలో యోగ్యమైనది. ఎంగిలి ప్లేట్ కడిగినా దేవుడి దృష్టిలో యోగ్యమైనది. ఏ పని చేసినా దేవుడు యోగ్యమైనదిగా దృష్టిలో. ఇర్మియా
నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ థీ అన్నాడు ప్రభు. చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇదిగో అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట ఏమొచ్చిందట, పరిశుద్ధాత్మ ఒకరి మీద వ్రాలగా వారు ఆత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడాలి అని అంటే 2 మాటలు చెప్తారు. పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడాలి అని అంటే 2 మాటలు చెప్తాను, ముగిస్తాను వాక్యం. పేతురు గారు మనకు బాగా తెలుసు. 2 సన్నివేశాలు చెప్తా పేతురు గారి జీవితం గురించి. ఒకరు యేసు ప్రభు వారు దోనికి, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నారు. పేతురు గారు శిష్యులందరూ కలిసి దోణిలో ఎత్తున్నారు. యేసు ప్రభు వారు నేల మీద నడవడం చూశారు. చూసినప్పుడు పేతురు గారు అన్నారు, అయ్యా, ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే నేను కూడా నీలాగే నేల మీద నడుస్తాను అన్నారు. అక్కడ వరకు బాగుంది. 2 అడుగులు వేసాడు, 3 అడుగులు పడిపోవడం మొదలు పెట్టాడు. ఎందుకు దిగజారిపోతున్నాడు? ఏమిటయ్యా అంటే గాలిని చూచి భయపడ్డాడు అని బైబిల్లో ఉంది. అంటే 2వ సందర్భం, యేసు ప్రభు వారు సిలువ వేయడానికి ముందుగా ప్రభు వారు చెప్పారు, పేతురు ఎదుగో నేను అప్పగింపబడిన రోజున నువ్వంటే ముమ్మారు నేను నీకు తెలియదని అబద్ధం ఆడుతావు అంటే సచ్చినాన్నయ్య అన్నాడు. ఏమన్నాడు మిస్టర్ పేతురు గారు? అసలు నేను నా ప్రాణం పోయినా అలాంటి అబద్ధమే ఆడను, నా జీవితం అబద్ధమే మాట్లాడినా అన్నాడు. ఒక ఆమె వచ్చిన అబ్బాయి, నువ్వు యేసు ప్రభుత్వం ఆయన ఎవరస్తా? అసలు అలాంటి పేరే ఎప్పుడు వెళ్ళాడు వేసినట్టు వేచాడు. అక్కడ రాను వారికి రయ్యా నువ్వు ఎవరో అంటే అసలు యేసు ప్రభు అనే పేరు ఎక్కడే లేదు, అసలు ఆయన కనపడితే నేనే నీకు అప్పగిస్తున్నట్టు మాట్లాడేట. ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత కోతపోయిగా వెళ్ళిపోయి పశ్చాత్తాపడ్డం మొదలు పెట్టాడు. ఈ 2 సందర్భాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పేతురు అధిక భయస్థుడు. ఏంటిది? అధిక భయస్థుడు అంటే చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులకు భయపడేవాడు, మనుషులకు కూడా భయపడేవాడు. ఇలాంటి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడో దిక్కున లేచాడట. దేవునికి స్తోత్రం కలుగునే గాక. వేగంగా లేచి అంటున్నాడు, అబ్బాయి ఇదిగో యూదులారా, ఇదిగో అన్ని జనాంగములారా, ఇదిగో మీరందరూ ఆయనను, ఎవరిని? ప్రభువైన యేసును మీరు సిలువేశారు, కానీ మేమైతే పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నాం అన్నాడు. యేసు రక్తమే చేయాలి. ఒక్క మాటే 73,000 మంది రక్షణ పొందారు. యేసు రక్తమే చేయాలి. హల్లెలూయా. అంటే అప్పటి వరకు భయస్థుడు, అప్పటి వరకు భయంతో ఒళ్ళు చేత పారిపోయిన వాడు, భయాన్ని బట్టి అబద్ధాలు ఆడినవాడు, భయము చేత రోదన చెందినవాడు, యేసు ప్రభు వారిని తెలియదన్నవాడు అప్పుడు ఏం మొదలుపెట్టాడంటే, యేసు నిజమైన దేవుడిని, పునరుద్ధానుడైన ప్రభువని పరిశుద్ధాత్మను పొందుకునగానే దిగ్గున లేచి మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. పరిశుద్ధాత్ముడు మనకి ఏం దయచేస్తారు అనంటే, ఏం చేస్తారు అనంటే మనకు ధైర్యాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే నువ్వు దేనికి భయపడా? పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే నువ్వు దేనికి భయపడా? పరిస్థితులు ఎన్నున్నా నీ చుట్టుప్రక్కల, నీలో ఎన్ని రకాలైన విపత్కరమైన పరిస్థితులు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, నువ్వు వాటి నిమిత్తం భయపడవు. ఎందుకంటే బలపరుచు దేవుడు, బలవంతుడు నీతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, పరిశుద్ధాత్మని యొక్క పొందుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటయ్యా అంటే, ఇదే అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో
పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత జరిగినటువంటి ఆశ్చర్యకార్యాలు, అప్పటి వరకు అద్భుతాలు చూడని వారు, అప్పటి వరకు ఆశ్చర్యకార్యాలు చూడని వారు, అప్పటి వరకు చూడడానికి మాత్రమే పరిమితమైపోయిన వారు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి మీద దిగిరాగా మరి ఏం చేయడం మొదలు పెట్టారంటే, 3వ అధ్యాయంలో మనం చూస్తే శృంగారము దేవాలయం యొక్క ఒక పక్షవాయువు కుంటివాడు ఉన్నప్పుడు, ఒక కుంటివాడు ఉన్నట్ట పేతురు, యోహాను, దైవజనులు, అపోస్తలులు బయటికి మొదలుపెట్టిన వాడు వెళ్తున్నప్పుడు వారి అందరిని ఏమైనా లభించునేమోనని వారు వైపు తీర్చుండగా వారు చెప్పిన మాట, మా వద్ద వెండి బంగారము మరి ఏమీ లేవు కానీ మాకు కలిగినదని ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామమున దిగ్గున లేచినాము అనగా వాడు దిగ్గున లేచి నడిచాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొదటి అనుభవము పరిశుద్ధాత్ముడు వారి మీద వ్రాలగా వారు ధైర్యమును పొందారు. 2వ అనుభవం వారు భాషలతో మాట్లాడారు. 3వ అనుభవము వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన పరలోకానికి చేరట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు నేనేం చేసినా నాకు ప్రతిఫలం రావట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? నిన్ను కృంగదీస్తున్న ప్రతి విధమైన అపవాది కార్యము, నిన్ను కృంగదీస్తున్న ప్రతి విధమైన అనైతికత, నిన్ను కృంగదీస్తున్న ప్రతి విధమైన ఆవేదనకరమైన మనోవేదనను ప్రభు క్రీస్తు యేసును తొలగిస్తూ పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరచునుగాక. ఆయన ధైర్యపరచు దేవుడు, ఆయన మాత్రమే నేను ధైర్యపరుస్తాను. ఈరోజు నేను ఒక ధైర్యం కలిగించే మాట చెప్తున్నా. అప్పటి వరకు సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు కంటి వరకే పరిమితమైనవి. ఈరోజు అవి నోటి నుండా వెలువడటం ద్వారా వారు కార్యములు చేయడం ప్రారంభించారు. ఈరోజు నేను ఒక మాట మీతో నేర్చుకోవడం తీసుకువెళ్తున్నాను. పెట్టినారా 17వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను ప్రమోదించుదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుదును, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఇప్పుడున్న దినాల్లో యవనస్తులు, యవన సమూహం నిలబడబోతుంది. యవనులు ప్రవచనాలు చేయబోతున్నారు, వారు అద్భుతాలు చేయబోతున్నారు. అనేకులు యవనులు ప్రభు కొరకు నిలబడబోతున్నారు. అంత్య దినాలు వచ్చేసినాయి. రోషం కలిగిన యవ్వన సమూహం నిలబడబోతుంది ప్రభు కోసం. ఇదిగో దానిలో నీ కుమారులు ఉండాలి, దానిలో నీ కుమార్తెలు ఉండాలి అంటే మొదటి నుండి దేవుని అభిషేకముతో వారిని పెంచాలి. పెంచాలి అని అంటే మొదట అభిషేకాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు నన్ను నింపు ప్రభు అని అడగలుగుతామా? నన్ను నింపు, నా కుటుంబాన్ని నింపు, నన్ను ఆదరించు, నన్ను బలపరచు అని మాట్లాడదాం. 22వ చూద్దాం. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, వాక్యములు, సూచక క్రియలు మీ మధ్యనే చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీరు కనబరచబడును. ఇది మీరే ఎరుగుదురు కదా. స్తోత్రం. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు పేతురయ్య గారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో. కనుక ఈ పరిశుద్ధాత్ముడు రావడం ద్వారా, ఈ పరిశుద్ధాత్ముడిని పొందుకోవడం ద్వారా కలిగేటువంటి 3 ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం, మనల్ని ఆదరించేవాడు, మాకు ధైర్యమును పుట్టించేవాడు. పరలోక భాషలు మాట్లాడతాం. 3వ అనుభవం ఉంచలే కదా. ఆశ్చర్య కార్యాలు ప్రభు మనలో వాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పిన, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అపవాది ఎన్ని తంత్రాలు వేసినా, వాడు ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా ప్రభు మన పక్షం నుండి మనకు మార్గము మూయబడిన చోటే మార్గము తెరవగలిగిన సమర్థుడా. ఆమె చేద్దామా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియతముడు, ప్రియసింది ప్రభు మనందరికీ
పరిశుద్ధాత్ముడు తన కార్యములు మన ఎడల సిద్ధింపచేయునుగాక. ఆమె తాళవలసిన ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన మా ప్రభువు మీకు వందనాలు. దయగలిగిన రాజా మీకు స్తోత్రాలు. కృప కలిగిన ప్రభువు మీకు వందనాలు. ఈ వాక్యం మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దినము రోజున అయ్యా మీ పాదాల చెంది చేరి ప్రభా మమ్మల్ని ధైర్యపరచండి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుద్ధాత్మిక సహాయం ఎంతగానో మాకు కావాలి ప్రభు. నా నిమిత్తం మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదకరమైన మేలుతో మమ్మల్ని నడిపించమని యేసు అని నా పేరిట అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనందరం మందిరంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుని దీవించగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.